హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మన ఇంట్లో పూర్ణం మిగిలిపోతూ ఉంటుంది. సో పూర్ణం మిగిలిపోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం బొబ్బట్లు వేసుకుంటాం. ఆల్రెడీ నేను మీకు చూపించాను బొబ్బట్లు ఎలా వేసుకోవాలో. నేను మీకు రీసెంట్గానే నేను బొబ్బట్లు చూపించాను. ఏంటి మైదా పిండి ఏమి బాగా నూనెలో నానబెట్టకుండా బటర్ పేపర్స్ కానీ ఏది పేపర్స్లో దాన్ని ఇలా ఇలా ఒత్తడం కానీ చేయకుండా జస్ట్ మామూలుగా మనం చపాతీలు చేసుకుంటున్నట్టే పూర్ణం అందులో స్టఫ్ చేసేసి చక్కగా ఒత్తేసి నేను కాల్ చేసి మీకు ఆల్రెడీ ఒక షార్ట్ పంపించేశాను. అవునా అండి? అవునా కదా? సో ఇప్పుడు మాత్రం పాయసం చేసుకుందాం. చక్కగా కొబ్బరి తరిమి పెట్టుకున్నాను. నా దగ్గర పూర్ణం ఉంది. సో కొబ్బరి ఇలాగా గ్రేటర్తో ఇలాగా తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకుని తర్వాత ఇలా మిగులుతాయి కదా మనకి కొబ్బరి ముక్కలు ఉన్నవి ఇలా మిగులుతాయి కదా, వీటిని నేను ఏం చేస్తానంటే గ్రైండ్ చేసేసుకుంటాను. పంచదార వేసాను, అలాగే ఇలాచీ వేసేసి గ్రైండ్. ఇది తురమడానికి రావు, చేతులు కట్ అయిపోతాయి. సో ఏం చేయాలంటే ఈ చిన్న చిన్న ముక్కలను కూడా వేస్ట్ చేయకుండా మిక్సీలో వేసేసి ఇలాచీను 3-4 స్పూన్లు పంచదార వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇది ఒక పేస్ట్ అవుతుంది. అలాగే నేను సగ్గుబియ్యం వేస్తున్నాను. సో సగ్గుబియ్యం కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను కాబట్టి నేను నెక్స్ట్ ప్రొసీజర్ మీకు పాయసం చేసేటప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, నేను బాండీ పెట్టేసుకున్నాను. బాండీలో నేను కొబ్బరిని వేయించేస్తున్నాను. అది దోరగా వేగిపోవాలి. అలాగే నేను ఇందాక ముక్కలుగా ఉన్న చూపించాను కదా కొబ్బరిని, ఇలాచి వేసి షుగర్ వేసి అది కచ్చాపిచ్చాగా చేసుకోవాలి. అంతేగాని మరీ పేస్ట్గా చేసుకోవద్దండి. ఇలా కచ్చాపిచ్చాగా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు నోట్లోకి వస్తూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అలా చేసుకోండి, అంతేగాని దాన్ని పేస్ట్ చేసుకోకండి. ఇది 1 నిమిషం బాగా సిమ్లో పెట్టి దోరగా వేయించేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసి నేను వేయిస్తున్నానండి. తర్వాత మళ్ళీ పైనుంచి నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను 2 స్పూన్స్ నెయ్యి వేసి వేయిస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. దీని పచ్చివాసన పోయే వరకు వేయించేసేసి మనం ఇలా వేసేయాలి. అలాగే ఇలాచి ఆల్రెడీ పూర్ణంలో మనం వేసి పెట్టేసుకున్నాము. పూర్ణంలో చాలా ఉంది ఇలాచి అనేది. సో ఇప్పుడు కానీ కొంచెం ఇలాచి వేస్తే ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందాక పేస్ట్ చేసేటప్పుడు కూడా నేను వేసాను కదా, సో మంచి ఫ్లేవర్ రావడానికి అనమాట. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని 1 నిమిషం ఆగాలండి, మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసేసుకుందాం. నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, దోరగా వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మాడు చేసుకోకండి, కొబ్బరిని మాత్రం అస్సలు మార్చుకోవద్దు. చక్కగా దోరగా వేయించుకోండి. ఈ సగ్గుబియ్యం కూడా వీటితో పాటే వేగిపోతున్నాయి, ఆల్రెడీ బాగా నానిపోయి మీకు కనిపిస్తుంది కదా స్పాంజీగా. ఇప్పుడు మనం అన్నీ వేసేసాం కాబట్టి మనం ఇలాగా పూర్ణం వేసేసుకుంటాం అనమాట. నేను చెప్పాను కదా నా దగ్గర పూర్ణం ఉందని చెప్పాను కదా, అందుకే చెప్తున్నాను. ఎప్పుడైనా పూర్ణం మిగిలిపోతే మాత్రం మళ్ళీ బొబ్బట్లు చేయలేను, ఏమి బూరెలు వేయలేను అన్నప్పుడు మీరు ఇలాగా వేసేసుకోవచ్చు, అంటే చేసేసుకోవచ్చు. పాయసం చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా కలపాలండి, ఇది బాగా ఇంకిపోవాలి ఇందులోకి, అప్పుడు కానీ పాలు వేయకూడదు. సో ఇది బాగా ఇంకిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. అంతా చక్కగా దోరగా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తాం. ఆల్రెడీ పూర్ణంలో మనకి బెల్లం ఉంది, బట్ ఆల్సో కొంచెం బెల్లం వేస్తే కొంచెం ఏమైనా తగ్గినా మనం మళ్ళీ యాడ్ చేసుకోక్కర్లేకుండా కొంచెం ఒక పెద్ద నిమ్మకాయంత బెల్లం వేసేసి ఇలా పాలు పోసేసుకోవాలి. చిక్కని పాలు, కాచిన పాలు ఇలా పోసేసుకుని దీన్ని దగ్గరగా బాగా ఇలా కలిపేసుకుని దగ్గరగా చేసేసుకోవాలి. నేను ఒక్క చేత్తో తీస్తున్న మూలాంచి కదిలిపోతుంది బాండి. నేను పూర్తిగా దీన్ని ఇలా చేసేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, మరిగిపోతుంది. మనం అన్నీ వేసేసుకున్నాం, బెల్లం అన్నీ ఏదైతే వేసుకోవాలో అన్నీ వేసేసుకున్నాం పూర్ణంతో సహా. ఇప్పుడు లాస్ట్లో మాత్రం ఇలాచి, అలాగే పంచదార, అలాగే బాదం, అలాగే జీడిపప్పు, ఆ 4 కలిపిన పౌడర్ వేసేస్తున్నాను. అలాగే మిల్క్ మేడ్ వేసేస్తున్నాను. సో దట్ మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలాంటి స్వీట్స్కి ఎప్పుడైనా సరే మిల్క్ మేడ్ లాంటిది వేస్తే చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకోవడమేనండి. ఇదంతా కొబ్బరిను సగ్గుబియ్యం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి. మనం పూర్ణంతో బొబ్బట్లు, బూరెలే కాదు పాయసం కూడా చేసేసుకోవచ్చు. లాస్ట్లో మాత్రం మర్చిపోకండి, కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి. అంతేనండి, అయిపోయింది పాయసం. చాలా చాలా టేస్టీగా ఉండే పూర్ణంతో చేసే పూర్ణ పాయసం.
చాలా చాలా టేస్టీగా ఉంది కదా, టెంప్టింగ్గా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా కామెంట్ బాక్స్లో పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సగ్గుబియ్యం నోట్లోకి వస్తాయి, అలాగే కొబ్బరి ముక్కల్లో నోట్లోకి వస్తాయి, ఇంకా చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినవన్నీ, నేను వేసినవన్నీ వేసుకోండి, టేస్ట్ చేసుకోండి, చేసుకోండి, టేస్ట్ చేయండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి. మర్చానండి, చెప్పడం మర్చాను. దీంట్లో జీడిపప్పులు వేయించి వేసుకోవచ్చు, కిస్మిస్లు, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఇలా ప్లెయిన్గా కావాలన్నారు, ఎందుకంటే పూర్ణంతో చేసినాం కాబట్టి, ఎక్కువ ఇలాచీ ఉంది కాబట్టి, కొబ్బరి నోట్లో ముక్కలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్లెయిన్గానే కావాలన్నారు. నేను జీడిపప్పులు కానీ కిస్మిస్లు కానీ వేరే డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదు. మీకు కావాలంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. నేను దీనికి పెద్ద ఇదేం అక్కర్లేదు, ఎందుకంటే వేయాలా అక్కర్లేదని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇలా చేసేసుకోండి, లేదా ఇలా ప్లెయిన్గా చేసుకోండి, లేదా డ్రై ఫ్రూట్స్ వేసైనా చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. సో అదొకటి మీకు చెప్పడానికని మళ్ళీ నేను ఈ షార్ట్ యాడ్ చేశానండి. ఓకేనా, బాయ్ అండి.